తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో ఆంధ్ర మహిళా సభ రిటైర్డ్ ప్రిన్సిపల్, కవయిత్రి, రచయిత్రి, మోటివేషన్ స్పీకర్ డాక్టర్ జిఎల్కే దుర్గ గారు మనతో ఉన్నారు. దుర్గ గారు సీతా అమ్మవారి గురించి చాలా చక్కటి చాలీసా రాశారు. మనకి దుర్గ గారు మనకి సీతానవమి ఎప్పుడండి? 25వ తారీఖు అండి ఈ నెల. సీతాదేవికి కూడా నవమి అని ఈ మధ్య తెలుస్తుంది. అంతకుముందు శ్రీరామనవమే చేసుకునేవాళ్ళం. సీతానవమి తక్కువగానే తెలిసిన వాళ్ళకి తెలిసేది, తెలియని వాళ్ళకి తెలియనట్టుగానే ఉంది. కానీ దుర్గగారు ఇంకొక ముందు అడిగేసి సీతాదేవి గురించి ఒక చాలీసా రాశారు. చాలా అద్భుతంగా రాశారు. భద్రాచలంలో ఆ చాలీస ఆవిష్కరణని అతి వైభవంగా, రంగరంగ వైభవంగా ఆవిష్కరించారు. భక్తి టీవీ కోటి దీపోత్సవంలో సీతా చాలీసాని దుర్గగారితో పాడించారు. చాలా చాలా సంతోషమైన విషయం అండి. అసలు సీతా చాలీస రాయాలని మీకు ఎందుకు అనిపించింది? సీతా చాలీస చదువుతాం వల్ల ఉపయోగం ఏమిటి? ఇప్పుడు మనం ఒక్కొక్క స్తోత్రం చదివాము అంటే ఒక్కొక్క ఫలితము వారే చెప్తున్నారు, రాసిన వారే చెప్తున్నారు. ఆ ఫలితం కోసమో ఏదో మనం మానవులం కదండి, ఏదో కష్టాలు దాటాలి చెయ్యాలని ఆ స్తోత్రాలు చదువుకుంటూ ఉన్నాం. శంకరాచార్యులు గారు చెప్పారు కదా, ఈ స్తోత్ర పారాయణలు చేయండి మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అని. అలా ఫలితాలు వస్తాయని తెలుసు. మీరు సీతా చాలీస ఎలా రాయాలనిపించింది? సీతా చాలీస చదువుతాం వల్ల ఎటువంటి పుణ్యం వస్తుంది అనేది మీరు వివరించండి మీ మాటల్లో. తప్పకుండానండి. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షకం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. మనకి చక్కటి రామాయణాన్ని ఇచ్చి దేశ విదేశాల్లో రామాయణం అంటే రాముడి యొక్క నడక, సీతాయ మహచ్చరితం అంటే సీతా చరితాన్ని మహత్వాన్ని చెప్పారు. అలాగే పౌలస్తవధ రావణాసురుడి యొక్క సంహారం. ఈ రాముడి గురించి, రావణాసురుడి గురించి కాక సీతమ్మ వారి వైభవం. సీతమ్మ వారు అయోనిజగా పుట్టి జనక మహారాజు వద్ద పెరిగి శ్రీరాముడు శివధనుస్సు విరోగా ఇల్లాలయ్యి దశరథుడి కోడలిగా అయోధ్య అడవులకు వెళ్ళి కైకేయి యొక్క కోరిక మీద శ్రీరాముల వారితో పాటు అడవికి వెళ్ళి రావణాసురుడి చెరలో ఇబ్బంది పడి మళ్ళా అయోధ్యలో పట్టాభిషేకం జరిగిన ఆవిడెప్పుడూ కూడా నేను కష్టాలు పడ్డాను అని అనుకోలేదు, నాకు ఇలా జరిగిందేంటి అని అనుకోలేదు. రాముడి యొక్క ధర్మాన్ని నిర్వహిస్తున్నాను అని భర్త యొక్క ధర్మానికి, అన్యోన్య దాంపత్యానికి, ఆవిడ సమయ చతురతకి, వాక్ చాతుర్యానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతి స్త్రీ కూడా ఆవిడ్ని దైవంగా మనము నమస్కరించుకోవాలండి. ఆ మహాతల్లి ఒక జనక మహారాజు భూమిని దున్నుతుంటే యాగం కోసమని ఒక బంగారు పెట్టెలో చక్కగా అమ్మవారు లేచి కనబడ్డారు. ఆకాశవాణి జనక మహారాజు సునయన వారికి నీ పుత్రికగా నువ్వు పెంచుకో అని అనగానే ఆవిడ్ని సద్య వధువు అంటే 6-7 ఏళ్ల వయసు, వివాహ వయసు కన్నా ముందే ఆవిడకి వేదంగాలు ఉపనిషత్తులు అన్నీ కూడా జనక మహారాజు రాజఋషి అన్నీ కూడా నేర్పించారండి. ఒక రోజున ఆవిడ ఈ శివధనుసు చాలా 500 మంది మోసుకొస్తాయి కానీ జరగని శివధనుసుని ఆవిడ అవలీలగా బంతి కోసం జరపగానే ఆయన జనకుడు ఆశ్చర్యపోయి, అయోనిజ ఈ శివధనుస్సుని ఇలా జరపగలిగిన ఆవిడికి అంతకు మించిన వరుణ్ణి నేను తీసుకురావాలి అని ఆవిడ్ని వీర్యశుల్కగా ప్రకటిస్తారు. అంటే ఈ వీర్యశుల్క అంటే ఎవరైతే వీరత్వం ఉందో వాళ్ళకి, అంటే ఈ శివధనుసుని ఎవరు ఎక్కువ పెడతారో వారికే ఈ సీతమ్మ వారిని ఇచ్చి పెళ్లి చేస్తాను అని. సరే, మనకి విశ్వామిత్రులు వారు రామలక్ష్మణుల్ని యాగ సంరక్షణకి తీసుకెళ్ళడం, వాళ్ళకి అతిబల అటువంటి అస్త్రశస్త్రాలు అన్నీ కూడా ఆయన బోధించడం, మధ్యలో తర్వాత అనేక ఆశ్రమాలు, అహల్య ఆశ్రమంలో ఆవిడకి అహల్య శాప విమోచనం, తాటకి వధ అవన్నీ అయ్యాక విశ్వామిత్రులు వారు అంటారు రాముల వారితోటి, మనము మిథిలలో యాగం జరుగుతుంది వెళ్దాము, అద్భుతంచ ధనురత్నం అంటారు విశ్వామిత్రులు. అద్భుతం ఏంటి? ధనువు, ఒక అద్భుతమైన ధనువు రత్నం. ఆ రత్నం ఎవరు? సీతమ్మ వారు. అక్కడ మిథిలలో అద్భుతంచ ధనురత్నాన్ని చూపిస్తాను అని విశ్వామిత్రుల వారు అన్యోపదేశంగా ఆయన్ని చక్కగా మిథిలకు తీసుకువెళ్ళడం,
జనక మహారాజు వీళ్ళిద్దరిని చూసి రాజకుమారులు ఇలా వెలిగిపోతున్నారు ఎవరన్నా అని అడిగితే దశరథ పుత్రులు అని చెప్పడం, విశ్వామిత్రుల వారు ఎక్కుపెట్టమంటే అది మన శివధనుసుని ఎక్కుపెడితే అది పెళ్ళుమని విరిగిపోతే చక్కటి పద్యం కూడా మనకి సీతా కళ్యాణంలో ఉంటుందండి. పెళ్ళుమనే విల్లు ఘల్లుమనే గంటలు గుబిల్లుమనే రాజుల గుండెలు జల్లుమనే జానకి వదనము అని చక్కటి పద్యం కూడా చెప్తారండి. అప్పుడు రాముల వారు సీతమ్మ వారిని కళ్యాణం చేసుకోమంటే మా తండ్రి ఆజ్ఞ కావాలి అంటే జనక మహారాజు చక్కటి వేగంగా వెళ్ళగలిగే వాళ్ళని పంపించి దశరథ మహారాజు వారి అందరినీ తీసుకురావడం, సీతా కళ్యాణం జరగడం అనేది మనం వింటాము. అయితే దశరథ మహారాజు పాణిగ్రహణం మాత్రమే చేశారు అని చెప్తారు. అంటే రాముల వారి చేతిని సీతమ్మ వారి చేతిలో పెడుతూ ఇయం సీత మమ సుత, అంటే ఇయం సీత, ఈ సీత ఎవరనుకున్నావు, అయోనిజ, అన్ని మమ సుత, నా పెంపకంలో పెరిగిన అమ్మాయి, అన్ని రకాల ఆధ్యాత్మికం అన్నీ కూడా నేర్చుకున్న అమ్మాయి, నీకు ఎప్పుడూ కూడా ధర్మపత్నిగా నీ అడుగుజాడల్లో ఉంటుంది. చంద్రుడు వెన్నెల ఎలా అయితే విడిగా ఉండరో నీ నీడలాగా నిన్ను అనుసరిస్తుంది రామ అని చెప్తారు ఆయన. ఆవిడ తండ్రి చెప్పిన ఆ మాటని అరణ్యాలకి రాముడు వెళ్తున్నాడు అనగానే రాముడు నువ్వెందుకు అరణ్యాలకి అంటే కనుక, లేదు మా నాన్న ఏం చెప్పారు, మీ వెనకే మీ నీడలాగా నేను ఉండాలి కదా, నేను వస్తాను మీతోటి అంటే అక్కడ క్రూరముగాలు ఉంటాయి, నువ్వు ఆయన ఒప్పుకోకపోతే ఆవిడ సీతాదేవి కొంచెం నిష్ఠూరంగా అంటుంది, మా నాన్న పురుష వేషంలో ఉన్న స్త్రీకిచ్చి పెళ్లి చేశాడా అనగానే రాములు వారు సరే అని ఒప్పుకుంటారు. కౌసల్యని కూడా అమ్మ నువ్వెందుకు రాజమందిరంలోనే ఉండు అంటే, భార్యకి భర్తతో ఉండడమే కదండి పతివ్రతా లక్షణాలు, మీరు నాకే కదా మీరు ఇంతకు ముందు చెప్పారు అన్నట్టుగా కౌసల్యాదేవిని కూడా ఓర్పుతో నేర్పుతోనో ఇద్దరిని మెప్పించి అడవికి వెళ్ళినప్పుడు రాములు వారు 14,000 మంది రాక్షసుల్ని ఖరదూషణాదుల్ని అంటాం కదా చంపాక ఒళ్ళంతా రక్తసికమైపోయి ఉంటుంది ఆయనకి. అప్పుడు సీతాదేవి పరిగెట్టుకుంటూ వచ్చి చూసి రక్తం అంతా చూసి భయపడితే ఒక చిరునవ్వు నవ్వుతాడు. అప్పుడు ఏమంది ఆవిడ, పురుష వేషంలో ఉన్న స్త్రీవా అని అంది కదా, ఇప్పుడు 14,000 మందిని చంపాను అన్నట్టుగా. అంటే రాముల వారు కూడా సీతాదేవికి ఉన్న చిన్న ఆ మాటని వెంటనే ఆయన వెనక్కి చెప్పగలిగారు. అలాగే ఇంకొకసారి సీతా నవమి ఎందుకు స్పష్టంగా మనము చేసుకోవాలి తప్పకుండా అంటే కనుక, మన దక్షిణ దేశంలో కన్నా నేపాల్ జనకపురి అటువైపున బీహార్లో ఆవిడ పుట్టిన ప్రదేశాలు అని చెప్పి అక్కడ సీతానవమి చాలా అంగరంగ వైభోగంగా చేసుకుంటారండి. అది ఒక నవమి. ఈరోజు మన చైత్రం అయిపోయాక వైశాఖంలో వచ్చే నవమి ఎల్లుండి 25వ తారీఖున అక్కడ కోలాటాలు, భజనలు, తర్వాత నగర సంకీర్తనలు అన్నీ కూడా అమ్మవారికి చక్కగా కళ్యాణం చేస్తారు, కథలాగా చెప్పుకుని వ్రతంలాగా చేసుకుంటారు. అన్యోన్య దాంపత్యానికి సీతా నవమిని చేసుకుంటారు. అంటే దాంపత్యానికి సీతానవమి చేసుకుంటారు. భార్యాభర్త చక్కగా సంతోషంగా ఉంటేనే కదండి ఇళ్లలో పిల్లలు అందరూ సంతోషంగా ఉంటారు, సమాజం బాగుండేది. సీత ఎప్పుడూ కూడా కష్టాలు పడలేదండి. అరణ్యంలో ఉన్న ఆవిడ అన్ని సంవత్సరాలు 13 సంవత్సరాలు రాముడితో చక్కగా ఆవిడ హాయిగా ప్రకృతిని అంతా చూస్తూ ఆస్వాదిస్తూ హాయిగా సంతోషంగా ఉన్నారు. లక్ష్మణుల వారు ఆవిడకి ఏ పువ్వు కావాలా, కాయ కావాలా, కుటీరం వేయాలా అంటే సాయం చేయడానికి లక్ష్మణుల వారు ఉన్నారు. అంత ప్రేమగా చూసుకునే రాముల వారు ఉన్నారు. ఆవిడ కష్టపడలేదండి. ఆ కష్టపడింది ఆ రావణాసురుడి చెరలో 1 సంవత్సరం మాత్రమే. 11,000 సంవత్సరాలు అతను రాముల వారు ఎప్పుడైతే పాలించారో 1 సంవత్సరం మాత్రమే ఆవిడ రావణాసురుడి దగ్గర, అది కూడా లోక కళ్యాణార్థము రావణ సంహారం జరగాలి. రావణుడు కిన్నెర కింపురుషులు గంధర్వులతో కాదు, ఒక నరుడు కోతులతోటే మరణం లేకుండా అతనికి వారం ఉంది కాబట్టి మానవ అవతారం ఎత్తిన రాముడు వచ్చి సీత రావణాసురుడి దగ్గరికి వెళ్తేనే ప్రకృతి శక్తి, ప్రకృతి పురుషుడు అంటాం కదా రాముల వారిని అమ్మవారిని, ఆ యొక్క ఎప్పుడైతే రావణాసురుడు అమ్మవారు శక్తి కావాలనుకున్నాడు, పురుషుడిని వద్దనుకున్నాడు కాబట్టి అతని యొక్క పతనాన్ని అతనే తెచ్చుకున్నాడు. రావణ సంహారం జరిగి లోక కంటకుడు పోవడము,
మునులు అందరూ కూడా చక్కగా సంతోషపడతారు, లోక ధర్మం నెరవేరుతుంది అని చెప్పి ఈ యొక్క లోక కళ్యాణార్థము ఆవిడ ఒక సంవత్సరం అక్కడ ఉండవలసి వచ్చింది. కానీ ఆవిడ ఎప్పుడూ కూడా బాధతోటి కష్టంతో లేరండి. సీత పేరు పెడితే అందరికీ కష్టాలు అంటారు, కానీ సీతమ్మ వారు ఎప్పుడూ కూడా కష్టపడలేదు. ఆవిడ ధర్మానికి ప్రాధాన్యం ఇచ్చారు. ధర్మం ఏంటి? నా భర్త ఏ పని చేస్తే అది నా ధర్మం, పాటించడం నా ధర్మం. ఆయన అడవులకు వెళ్తే వెళ్ళడం నా ధర్మం. సీతమ్మ వారు సాక్షాత్తు ఆదిలక్ష్మి అవతారం అండి. ఈ ఆదిలక్ష్మి అవతారంలో రాముల వారిని ఆవిడ ఎప్పుడు కూడా వదిలి ఉండలేదు. ఆ ఒక్క సంవత్సరం రావణాసురుడి చెరలో తప్ప. ఆవిడ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి రూపిణి. అయితే ఈ సకార సీత అనే పదంలో సకార ఇకార ఉకారాలు ఉన్నాయి. అవన్నీ తీస్తే సీతాయం అంటే ఏ లక్షణాలు, అన్ని గుణాలకి కూడా అతీతమైన స్వరూపం అమ్మవారిది. రావణాసురుడు సంహారం జరిగాక అందరూ అంటారు అగ్ని ప్రవేశం చేసింది సీతమ్మ అంటే, రాముడు సీతాదేవిని చూసి కంటికి ఏదైనా జబ్బు ఉన్నవాళ్ళు దీపశిఖను చూసినట్టుగా ఉంది నిన్ను చూస్తుంటే, నువ్వు విభీషణుడి దగ్గర కానీ తర్వాత లేకపోతే సుగ్రీవుడి దగ్గర కానీ ఎక్కడ కావాలంటే అక్కడ ఉండు అని అంటారు. ఆయన ఎందుకు ఆ మాట అన్నారు అంటే, మాయాలేడిని చూసి సీతమ్మ వారు కావాలి అన్నప్పుడు రాముల వారు మారీచు వెనక పడినప్పుడు మారీచుడు హా లక్ష్మణ హా సీత అన్నప్పుడు లక్ష్మణుడిని సాయానికి వెళ్ళమంటే ఈవిడ కొద్దిగా దెప్పి పొడుస్తారు. నా మీద నీకు ఆశ ఉన్నట్టుంది, అందుకే నువ్వు మీ అన్న సాయానికి వెళ్ళట్లేదు అని. అది లక్ష్మణుడు చాలా బాధపడతాడు, రాముల వారు కూడా చాలా బాధపడతారు. అందుకని నువ్వు అలా అనగలిగావు కాబట్టి ఆ బాధ నీకు తెలియాలి అని ఆయన ఒక భర్తగా ఒక రాజుగా నిన్ను రక్షించాలి కాబట్టి నేను రక్షించాను, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఉండు అని అంటే అప్పుడు ఆవిడకి ఏమంటారంటే ప్రాకృతమివ. ఒక సామాన్య మానవుడు సామాన్య స్త్రీతో మాట్లాడినట్టుగా అంటున్నావా రామ అంటుంది. ఆయన వినకపోయేటప్పటికి లక్ష్మణ స్థితి పేర్చు అని ఆవిడే అడుగుతారు. ఆవిడే అగ్నిని ఏం ప్రార్థిస్తారంటే, నేను చేస్తున్నది ధర్మం అయితే నా రాముడికి అది ధర్మం అని తెలిస్తే, నా రాముడు చేసేది ధర్మం అయితే నన్ను అన్ని వైపుల నుంచి కాపాడు అగ్నిదేవ సీతలో భవ అనేసి ఆవిడ అగ్నిలో ప్రవేశించడం. అగ్ని ఆవిడని అలా తీసుకొచ్చి, నేను అందరినీ పునీతం చేస్తాను రామా, సీతమ్మే నన్ను పునీతం చేసింది ఇదిగో అని అగ్ని రాముల వారికి ఇవ్వడము. రాముల వారికి ఆవిడ పవిత్రతని ప్రపంచానికి చాటి చెప్పాలి అని, కానీ ఆయనకి ఈస మాత్రం ఆవిడ మీద ఎప్పుడు కూడా అనుమానం ఉండదండి. మళ్ళీ అందరూ ఇంకొకసారి ఏం చెప్తారంటే, ఉత్తరాఖండలో వాల్మీకి కాండలో లేనిది ఆ అమ్మవారిని కడుపుతో ఉన్నప్పుడు అడవులకి పంపించారు అని. అక్కడ ఇంకొక రహస్యం ఏంటంటే, అమ్మవారు నేను అడవులలో వనాలకి వెళ్ళాలని ఉంది, కడుపుతో ఉందని చెప్పడము, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు అని ఒక సందేశం చెప్తారు. రెండవది, భద్రుడు అనే ఒక అతను అన్నేళ్ళు అన్ని నెలలు వేరే వాళ్ళ ఇంట్లో చెరలో ఉన్నా ఏలుకోవడానికి నేను రాముల వారి లాంటి వాడినా అని అన్నారు. ఆ మాట ఈ మాట అన్నాక అందరూ ప్రజలు అదే మాట అంటే సీతాదేవి బాధపడుతుంది, పుట్టే పిల్లలు ఎలా బాధపడతారు, అందుకని వాళ్ళని చక్కటి సంరక్షణలో పెంచాలి అని లక్ష్మణుడికి చెప్పి వాల్మీకి ఆశ్రమం దగ్గర ఆవిడని వదలమంటారు. వాల్మీకి మహా పండితుల వారు, యతి జ్ఞాని. అటువంటి ఆయన సంరక్షణలో సీతమ్మ వారు చక్కగా ఉంటారు, ఆ పెరిగే పిల్లలు కూడా గురుకులంలాగా చక్కగా పెరుగుతారనే ఉద్దేశంతో మహర్షి ఆశ్రమంలో ఎంతో ఆశ్రమంలో పెరుగుతారు కదండి. ఆ ఉద్దేశంతో అక్కడ వాల్మీకి ఆశ్రమం దగ్గర వాళ్ళని వదలడం జరుగుతుంది. సరే, మళ్ళా సీతమ్మ అని వచ్చి నేను ధర్మబద్ధతగా ఉన్నాను అంటే ఆవిడ 3 సార్లు నేను ధర్మబద్ధంగా ఉండేటైతే గనక అని 3 సార్లు చెప్పి మళ్ళీ భూదేవిని రమ్మని వెళ్ళిపోయారు అని అవతారం చాలిస్తారు. తర్వాత సరియు నదిలోకి వెళ్ళి రాముల వారు కూడా అవతారం చాలించారు అని చెప్తారు. అయితే ఎన్నిసార్లు మనం సీతమ్మ వారి గురించి చెప్పుకున్నా కూడా మొదట అడవులకి వెళ్ళడం ఆవిడ సొంత నిర్ణయం. అంటే ఆవిడ సబల అని అన్నప్పుడు భర్తతో వెళ్ళాలని ఆవిడే నిర్ణయించుకున్నారు. లక్ష్మణుడు గీశాడు అనేసి వాల్మీకి రామాయణంలో లేదు, అది దాటి వెళ్ళడం కూడా ఆవిడ నిర్ణయమే. మూడోసారి మన ఆంజనేయ స్వామి
రాముల వారు గురించి చెబుతూ, అమ్మ నీవు ఇంత బాధపడుతున్నావు రాముల వారి గురించి, నా భుజం మీద కూర్చో తల్లి, నిన్ను తీసుకువెళ్తాను అని చెప్తారు. లేదు నాయనా, రాక్షస సంహారం జరిపి నన్ను తీసుకువెళ్ళాలి రాముల వారు, నీతో నేను రాను, నా భర్త శౌర్యము మీద నాకు నమ్మకం ఉంది, ఆయన వచ్చి సంహారం చేయాల్సిందే, నన్ను తీసుకెళ్లాల్సిందే అని. అప్పుడు అవకాశం వచ్చినా కూడా ఆవిడ వెళ్ళరు, అది కూడా ఆవిడ నిర్ణయమే. అగ్ని ప్రవేశం రాముడు చేయమని లేదు, కానీ ప్రజలందరికీ తెలియాలి అని ఆవిడే చేశారు. నిందను బాపుకోవాలి. అలాగే అడవికి వెళ్ళిన వాల్మీకి మహాశ్రమంలో మా పిల్లలకి తండ్రి గురించి చక్కటి విషయాలే చెప్పారు, కానీ మీ నాన్న నన్ను వదిలేశారు అటువంటివి చెప్పకుండా చక్కగా వాళ్ళని శౌర్యవంతులుగా రాముల వారికి ధీటుగా వాళ్ళని తయారు చేసి ఆయనకి అందించడం కూడా ధీర వనిత, మహావనిత ఆవిడ. అంటే పుట్టుక దగ్గర నుంచి ఆవిడ భూమిలో నుంచి వచ్చిన దగ్గర నుంచి భూమిలో దాకా వెళ్ళేలాగా చూస్తే ధర్మం, న్యాయం, ఒక చక్కటి ఆదర్శ పత్ని, ఆదర్శ గృహిణి, ఈ లక్షణాలన్నీ కూడా ఆవిడలో ఉన్నాయి. కాబట్టి మనము ఆవిడ్ని, మన వివేకానందుల వారు అంటారు, మొత్తం ప్రపంచంలో స్త్రీని పోల్చాలి అంటే సీతమ్మ వంటి స్త్రీ మరొకరు లేరు, ఆవిడికి ఆవిడే సాటి అని చెప్తారు. అటువంటి మహానీతురాలని మనము పూజించడం కానీ ప్రార్థించడం కానీ చేస్తే గృహ ఛిద్ర నివారిణి, గృహంలో ఏ కష్టమైనా, అది దాంపత్య విషయంలో కానివ్వండి, పిల్లలు కానివ్వండి, లేకపోతే డబ్బు విషయంలో కానివ్వండి, మనశ్శాంతి విషయం కానివ్వండి, ఆవిడ అన్నీ కూడా నివారణ చేయగలిగిన మహిమాన్విత స్త్రీ. అయితే హనుమంతుల వారు అమ్మవారిని చూసినప్పుడు అనుకుంటారు, రాముల వారు సుగ్రీవుడి దగ్గర సీత అని అలా బాధపడుతున్నారే, ఒక ఆడదాని కోసం ఇలా ఎవరైనా బాధపడతారా, నిద్ర ఆహారాలను మానేసి అని అనుకుంటారు. ఎప్పుడైతే అశోకవనంలో సీతమ్మ వారిని చూస్తారో ఆయన అనుకుంటారు, ఇంత పవిత్రమూర్తిని, ఇంత సుందరంగా ఉన్నవాడిని, ఇంత మంచివాడిని వదిలేసేలా రాముడు ఎలా ఉంటున్నాడు అనేసి అనుకుంటారు ఆయన. అలా వాళ్ళిద్దరి యొక్క అన్యోన్య దాంపత్యంలో మనకి ఒక పద్యం చెప్తారండి విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆకృతి రామచంద్రుని విరహాకృతి, అమ్మవారిని చూడగానే స్వామి విరహంలో ఉన్నట్టుగా ఆకృతి రామచంద్ర విరహాకృతి, కనుబొమ్మ స్వామి చాపాకృతి, ఆయన చాపల్లాగా ఉందిట. కనుబొమ్మన కన్నులన్ ప్రభు కృపాకృతి, ఎంతో కరుణతో ఉన్నాయిట ఆ కన్నులు. కౌశిక మందు స్వామి దేహాకృతి, ఆవిడ నల్లని వెంట్రుకలు స్వామివారి దేహం మెరుస్తున్నట్టుగా ఉందిట. నల్లని వాడు అంటాం కదా, నీలవర్ణపు వాడు అని. కూర్చున్న విధమంతయు ప్రతిజ్ఞామూర్తి అయి, అంటే రాముల వారు సంహరించి నేను శబదం పట్టినట్టుగా కూర్చున్నారట, ధర్మానికి ప్రతిజ్ఞగా కూర్చున్నారట ఆవిడ. అటువంటి అమ్మవారిని చూసి, అంటే అమ్మవారిని చూస్తుంటే సీతమ్మ వారిని, అందులో రాముల వారు కనిపించారట ఆంజనేయ స్వామికి. అమ్మవారిని చూస్తే రాముల వారు ఆ రాముల వారిని తలుచుకుంటే అందులో అమ్మవారు, ఆయన నారచీరలు కట్టుకుని నడుస్తున్న అమ్మవారట. అంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు మమేకమైపోయి భార్యాభర్తలు ఆదర్శ దంపతులు కాబట్టి ఒకరిలో ఒకరు అంత మమేకమైపోయి అమ్మవారేమో అయ్యవారిలా దర్శనం ఇస్తున్నారట, ఆ అయ్యవారిని చూసినప్పుడు అమ్మవారిలా కనిపించారు అని మనకి హనుమంతుల వారు చెప్తారు. అంటే రాముడు సీతమ్మ వేరు కాదు, ప్రకృతి పురుషులు, అంటే పురుషుడు శక్తి ఐక్యమైన కాబట్టి ఆది పరాశక్తి అమ్మవారు సాక్షాత్ విష్ణువు లక్ష్మీదేవి కాబట్టి ఆ విధంగా ఉన్నారు అనేసి మనం సీత అమ్మవారిని తలుచుకోవడం మూలాన మనందరికీ సుఖాలు కలుగుతాయండి. చిన్న నవమి రోజున చిన్న కథలాగా చెప్పుకోవడం కానివ్వండి, రామాయణ పారాయణం చేయడం కానివ్వండి, సీతమ్మ వారి పాటలు మనకి ఎన్నున్నాయండి. సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి, సీతమ్మ మాయమ్మ అనుకున్నా చాలండి. అయితే త్యాగరాజు వారు ఏం చెప్తారండి రాముల వారి గురించి? మా జానకి చెట్ట పట్టగా, మా జానకి చెట్ట పట్టగా మహారాజు వైతివి. అంటే అప్పటిదాకా రాముడేనండి, మామూలు రాముడు. కానీ సీతమ్మ వారితో పాణిగ్రహణం జరిగాక నువ్వు మహారాజు అయ్యావు, రాముల వారు అయ్యావు, నీ ఒక విష్ణు అవతారం అందరికీ తెలిసింది, నీ మహిమలన్నీ కూడా ప్రపంచానికి తెలిసిందని త్యాగరాజు వారు అమ్మవారికే ఎక్కువగా ఇస్తారండి. అలాగే మనకు కష్టం వచ్చినప్పుడు తొందరగా అమ్మ దగ్గరికి వెళ్తాం కదండి, నాన్న దగ్గరికి కన్నా.
నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే అని మనం అమ్మవారిని కనుక వేడుకుంటే అమ్మవారు అయ్యవారు మనకు కావలసినవన్నీ, అది ధన కనకాలు కానివ్వండి, మనశ్శాంతి కానివ్వండి, పుత్రులు కానివ్వండి, ఏది కావాలన్నా ఆ అమ్మవారు ఇవ్వలేనిది ఏది లేదు కదండి. సీతారాములు చక్కగా ఆదర్శ దంపతులు, ఒకరిని పిలిస్తే ఇంకొకరు మనకి ఆశీర్వాదం ఇస్తారు, మనకు కావలసిన శుభాలన్నీ ఇస్తారు. కాబట్టి సీతానవమి రోజున సీతమ్మ వారిని అందరూ తలుచుకోండి. పట్టాభిషేకం ఫోటో పెట్టుకుని ఆ రామ్ పరివార్ అంటాం కదండి, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారు, హనుమంతుడు అందరినీ పూజించండి. చిన్న నైవేద్యం పెట్టండి చాలు, వారు మనకు కావాల్సినవన్నీ కూడా ఇస్తారు. శుభం భూయాత్. అందుకనేమోనండి సీతమ్మ తల్లి అంటారు. సీతమ్మ ఏ దేవుళ్ళైనా తల్లి లేకపోతే అమ్మో అంటారు, కానీ సీతాదేవిని అమ్మ అంటారు, తల్లి అంటారు. అవునండి, ఒకటే పేర్లు. ఆ సీతమ్మ తల్లి ఎంత పుణ్యాత్మరాలో అంటారు. అందుకనే ఆమెకు ఆ పేరు వచ్చింది. జనక మహారాజు పెంచినందుకు జానకి, మిథిలా నగరం కాబట్టి మైథిలి, అలాగే వైదేహి అంటే వాళ్ళకి విదేహము అంటారండి. విదేహ దేశం అంటే శరీరం మీద కాంక్షలైన వాళ్ళు కాబట్టి వైదేహి అని అమ్మవారు. భూమి నుంచి పుట్టారు కాబట్టి అవనిజ, భూజాత, జనకాత్మజ జనకుడు పెంచాడు కాబట్టి అయోనిజ, అన్ని అమ్మవార్లు పేలేమండి. సియారామ్ అని ఎలా పిలిచినా అమ్మవారు మనకి పలుకుతారండి, అది మాత్రం తథ్యం. ఈరోజు మన సదాశివ కుటుంబంలో అమ్మవారి లక్కీ డ్రాలో ఎవరింటికి వెళ్తుందో తెలియజేయండి. తప్పకుండానండి. జి కృష్ణకుమారి, విజయనగరం. అమ్మ కృష్ణకుమారి, మీకు అమ్మవారి అనుగ్రహం లభించింది. విజయనగరంలో ఉంటున్నారు, కళలకు పుట్టినిల్లు, మంచి ప్రదేశంలో ఉంటున్నారు. మీకు అమ్మవారి అనుగ్రహం ఇవాళ లభించింది. పుస్తక రూపంలో రావటానికి కొంత సమయం మీరు వేచి ఉండాలి. అంతవరకు ఓపికగా ఉండి పుస్తకం తీసుకున్న తర్వాత మీరు కనీసం మీ కర్తవ్యం ఏంటంటే మాకు ఒక కామెంట్ పెట్టడం, వీడియోతో ఫోటో తీయటం. వీడియో తీయటం అంటే మీరు కనీసం పుస్తకం పట్టుకొని ఒక ఫోటో పంపించినా మాకు సంతోషమే. లేదు పుస్తకం అందున్నట్టుగా వీడియో తీసుకుంటే మరీ సంతోషం. ఇది మాత్రం మీరు తప్పకుండా చేయవలసి ఉంటుంది. పుస్తకం పంపించడం వరకు మా బాధ్యత. దానికి మీరు తిరిగి ప్రతిస్పందిస్తూ ఫోటో పెట్టడం మీ కనీస కర్తవ్యం. ఇది చేయమని మేము పదే పదే చెప్తున్నాం ప్రతి గ్రహీతకి కూడా. పుస్తక గ్రహీతలందరూ కూడా ఇది గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ప్రతిసారి చెప్పడం కూడా మాకు ఇబ్బందికరమే. విజయనగరంలో ఉంటున్న కృష్ణకుమారి గారు తప్పనిసరిగా మీ ఫోటోతో సహా మాకు పంపిస్తే మాకు సంతోషం. నమస్కారం. కృష్ణకుమారి గారు, తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు త్వరలోనే పుస్తకం అందిస్తారు. పుస్తకం అందగానే చిన్న వీడియో తీసి పెట్టండి. శ్రీమాత్రే నమః.